మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక వడ్డేశ్వరం గ్రామంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రతినిధి కాట్రగడ్డ బాబూరావు 86వ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి. స్థానిక శివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, వడ్డేశ్వరం పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ధ్యాన సాధకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తరలివచ్చారు. కార్యక్రమంలో భాగంగా బాబూరావు చేత కుటుంబ సభ్యులు, పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రతినిధులు మరియు ఆధ్యాత్మిక శ్రేయోభిలాషుల సమక్షంలో కేక్ కట్ చేయించారు. అనంతరం సమాజ శ్రేయస్సు కోసం, ధ్యాన ప్రచారం కోసం ఆయన అందిస్తున్న నిష్కల్మషమైన సేవలను అక్కడికి విచ్చేసిన పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా బాబూరావును దుశ్శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు అందించి, ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు అందజేశారు. ఈ వేడుక కేవలం జన్మదినోత్సవంగానే కాక ఒక ఆధ్యాత్మిక సమ్మేళనంగా సాగింది. ఇందులో భాగంగానే ప్రాంతాల వారీగా పిరమిడ్ ధ్యాన ప్రచారంలో నిరంతరం పాల్గొంటూ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్న పలువురు ధ్యాన ప్రముఖులను కూడా నిర్వాహకులు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో భాగంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ PSSM వ్యవస్థాపకులు, పరమగురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయాలను, ఆయనందించిన అద్భుతమైన సందేశాలను భక్తులు, ధ్యాన సాధకులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్మరించుకున్నారు. పత్రిజీ బోధించిన శ్వాసమీద ధ్యాస అనగా ఆనాపానసతి ధ్యానం యొక్క విశిష్టతను వక్తలు ఈ సందర్భంగా వివరించారు. మానవాళి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లకు, శారీరక రుగ్మతలకు ధ్యానమే సంపూర్ణమైన మరియు ఏకైక మార్గమని, దీని ద్వారానే మానసిక ప్రశాంతత, ఆత్మస్థైర్యం సిద్ధిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ధ్యానాన్ని ఒక భాగంగా చేసుకోవాలని, సంపూర్ణ శాకాహారులుగా మారి పత్రిజీ కలలుగన్న ధ్యాన జగత్, శాకాహార జగత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన ధ్యానరత్న ఆకురాతి శంకరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ధ్యానం సత్సంగం కార్యక్రమం ఈ వేడుకలలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ బాబూరావు 86 ఏళ్ల వయస్సులో కూడా ఎంతో ఉత్సాహంతో, విశేషమైన సేవానిరతితో పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ వయస్సులోనూ ఆయన శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ సమాజానికి ఒక ఉత్తమ మార్గదర్శిగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం సత్సంగానికి విచ్చేసిన సాధకులందరితో కలిసి విశ్వశాంతి కోసం, సమాజ శ్రేయస్సు కోసం కొంత సమయం పాటు సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సామూహిక ధ్యానం ఎంతో ఆధ్యాత్మిక ప్రశాంతతను నింపింది. ఈ అంగరంగ వైభవ వేడుకల్లో బాబూరావు కుటుంబ సభ్యులతో పాటు ప్రముఖులు దీపాల సాంబశివరావు, దీపాల సారథిబాబు బుజ్జి, కొసనం శ్యామలరావు మాస్టారు, సాంబిరెడ్డి, భాస్కరరావు, శ్రీదేవి, పిచ్చయ్య మరియు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల నుండి తరలివచ్చిన వందలాది మంది ధ్యానమిత్రులు పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులంతా బాబూరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మిత్రుడిగా ఉంటూ అన్నదానం అందిస్తున్నాడు. వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా. తర్వాత పిచ్చి గారంటే డే నో యాబ్సెంట్ డే, అన్ని క్లాసులు కట్టాడంటే ఎంత అప్పుడు ఆరోగ్యం కూడా సహకరించ సమయానుకూలంగా అయినప్పటికీ కర్రపోటుతో వచ్చి ప్రతి క్లాసుకి వచ్చి మాకు అండగా ఉండి నేనున్నాను, క్లాస్ జరపొచ్చు, ఎవరు లేకపోయినట్టు వచ్చేసారు. ఆయన మా జామాత గారు అంటే అల్లుడు గారు, ఆయన గారు కూడా చాలా సేవ చేస్తూ ఉంటారు. శ్రీనివాసరావు గారు, ధన్యవాదాలు మీ అందరికి కూడాను. శ్రీ బాబూరావు గారి 86వ జన్మదినోత్సవ సందర్భంగా ఇచ్చేసిన ధ్యానులందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనాలు. అలాగే వారు దీర్ఘాయుష్మంతులై తమ యొక్క జీవితకాలం అంతా ఇలాగే గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ధ్యానం గురించి చెప్పండి. మీ ధ్యానం అందరూ కూడా ఈ ధ్యానం అనేది మన పురాతనంగా యోగులంతా చెప్తూ వచ్చారు. అలాగే నేడు వైజ్ఞానికులు కూడా ఇదే కార్యక్రమాన్ని ఆచరించమని చెప్తున్నారు. రాజకీయ నాయకులు, వైద్యులు, శాస్త్రజ్ఞులు అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి మనందరూ కూడా ఈ వేదంతో సంబంధించినటువంటి ఈ ధ్యానాన్ని అలాగే వైజ్ఞానికుల అనుమతించినట్టు ఈ ధ్యానాన్ని చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంతృప్తిని కూడా పొంది, జ్ఞానాన్ని పొంది అందరూ కూడా దీర్ఘాయుషులుగా, జ్ఞానులుగా, ముక్తులవ్వాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాను.
జ్ఞానమిత్రులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు 86వ జన్మదినాన్ని పూర్తి చేసుకొని 87లో అడుగు పెడుతున్న పూజ్యులు కాట్రగడ్డ బాబురావు గారు, మా మావయ్య గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుతున్నాము. ఆయన ఈ గడ్డ మీద పుట్టి ఒక కుటుంబానికి పెద్దగా సమైక్య కుటుంబాన్ని నడిపి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎగి మరి 60 సంవత్సరాల తర్వాత చాలామంది రెస్ట్ తీసుకొని హాయిగా ఇంట్లో కూర్చుందాం అనుకుంటారు. సమాజానికి సేవ చేయటం కోసం ఈ గడ్డ మీద ఈ వడ్డేశ్వరంలో ధ్యాన ప్రచారం చేసుకుంటూ ఎటువంటి ఖర్చు లేకుండా అందరికి కూడా ధ్యానాన్ని ప్రసాదించి గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశీస్సులతో మరి కళాధర్ గారు, శంకర్రావు గారు, మరి నాగమణి గారు, శ్యామలరావు గారు, భాస్కర్రావు గారు వీళ్ళందరూ కూడా సహకారంతో ఈ వడ్డేశ్వరంలో దాదాపు 3 సంవత్సరాల నుంచి నిర్విరామంగా నిరాటంకంగా మరి ధ్యాన ప్రసారం చేస్తూ మన మానసిక శారీరక ఆరోగ్యం బాగుండాలనే తపంతో ఈ వడ్డేశ్వరం గ్రామాన్ని వడ్డేశ్వరంని ధ్యానేశ్వరంగా మార్చాలని తపించుతూ 86 సంవత్సరాల్లో కూడా నిరాటంకంగా మరి నాకు 60 సంవత్సరాలు ఉన్నాయి. మరి ఇప్పుడు నేనే ముందుకు పనిచేయలేను అనిపిస్తుంది. ఆయన చూసి మేము ఇంకా పరిగెట్టాలి. 86 ఏళ్ళు ఆయన రోజు వచ్చి ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ అందరినీ మోటివేట్ చేస్తుంటే మనం ఇంకా మాకన్నా 20-25 సంవత్సరాలు పెద్ద వయసు ఉండి ఈ వయసులో అలుపెరగకుండా మరి ఎన్నో కార్యక్రమాలు చేసి సమాజానికి సేవ చేయటం, మన కోసం చేసుకున్నది మనతోనే అయిపోయింది, ఇతరులకు చేసింది మన ఖాతాలో ఉంటుంది. పరోపకారం, పరులకు సేవ చేయటం, మరి అందరినీ ఇక్కడని ఒక పిరమిడ్ కట్టి అందరినీ ఇక్కడి నుంచి మోటివేట్ చేసుకుంటా ఈ ధ్యానం యొక్క విశేషాలు ఏంటి, దీనివల్ల మానసిక ఆరోగ్యం ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది, మనం మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే శారీరకంగా బాగుంటాం అని చెప్పేసి అందరిని కూడా పిరమిడ్ మాస్టర్లందరిని కూడా పిలిపించి ఒక యజ్ఞంగా చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి బాబురావు గారికి 100 ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ఈ ధ్యానం గురించి కూడా నాకు పెద్దగా తెలియదు. నేను మంగళగిరి వచ్చి స్థిరపడ్డాను విజయవాడ నుంచి. తర్వాత శంకర్రావు గారి ద్వారా ఈ ధ్యానం గురించి తెలుసుకున్నాను. ఈ పత్రిజీ ధ్యానం యొక్క గొప్పతనాన్ని గురించి శ్యామలరావు గారు, మన బుజ్జి గారు, సాంబశివరావు గారు వీళ్ళందరూ కూడా మేము వాకర్స్లో కూడా ధ్యానం సాంబశివరావు గారు, శంకర్రావు గారు ఒక కృష్ణుడు బొమ్మ పెట్టుకుని ప్రతిరోజు ఉదయం 7 to 7:30కి మంగళగిరిలో వచ్చిన వాకర్స్ అందరూ కూడా అక్కడ ధ్యానం చేసుకుంటారు. ప్రతిరోజు ఒక అరగంట. ఆ ధ్యానంలో మేము కూడా ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళి ఆ ధ్యానంలో పాల్గొంటాం. ఆ ధ్యానంలో పాల్గొన్నందువల్ల ఎంతో ప్రశాంతత, ఎంతో రిలీఫ్గా ఉండేది. ఆ విధంగా నేను ధ్యానానికి పరిచయం అయ్యాను. ఈ బ్రహ్మర్షి పత్రి ధ్యానం చేసుకుంటే నాకు ఎంతో ప్రశాంతతగా ఆ లక్ష్మీనరస్వామి వారు నా కళ్ళలోకి వచ్చినట్టుగా ధ్యానంలో ఉంటే అనిపిస్తూ ఉంటుంది. నాకు ఆ స్వామివారు నాకు ఈ ధ్యానంలోకి రావటం వల్ల బ్రహ్మర్షి ప్రతిరోజు నాకు ఆ స్వామివారిని చూసుకునే అదృష్టం కూడా కలిగిందని భావన నాకు ఉంటుంది. బిట్రావారి రమ్మందిరంలో ఒక 108 రోజులు ధ్యానం పెట్టారు. అది ఇప్పుడు 70 రోజులు అయింది. ఆ కార్యక్రమంలో ఇదివరకు ఫస్ట్లో మా ఇళ్ళ చుట్టుపక్కల ఎవరు కూడా ఆడవాళ్ళు ఈ ధ్యానం మాకు తెలియదండి, మేము రావండి, ఈ ధ్యానం మాకేం తెలియదండి అన్నారు. మా మిస్సెస్ కూడా ధ్యానం అబ్బోదు, ఆ ధ్యానం నాకు తెలియదు, నేను వెళ్ళను అనేవాళ్ళు. అలా ఒకరోజు గడిచింది. 2వ రోజు నుంచి అందరూ వచ్చారు. క్రమేణా 2-3 అలా వచ్చి అలా 25-30 మంది పెరిగిపోయారు మహిళలందరూ. సాయంత్రం 7 అవ్వగానే ధ్యానంకి వచ్చేసి 8:30 వరకు కూడా ఎంతో పత్రిజీ ధ్యానం అద్భుతంగా చేసుకుంటున్నారు. వాళ్ళు మన పిలవకుండా ఫస్ట్లో రానన్నోళ్ళు ఒక 10 నిమిషాల ముందే వచ్చి అన్నీ సరి చేసుకుని బల్లగిళ్ళన్నీ సరి చేసుకుని వాళ్ళే కూర్చుని అంతా ఇప్పుడు 70 రోజులు కంటిన్యూ 41 రోజులు పెడదాం అనుకుంది. అది 108 రోజులు అయింది. ఇంకా మేము చేసుకుంటాం, ఎన్ని రోజులైనా సరే ధ్యానం మాత్రం మేము వదులుకోము. ఆ ధ్యానంలో మాకు అద్భుత శక్తి వస్తుంది. ఆ ధ్యానం ఉండటం వల్ల మాకు ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగా చేసుకుంటున్నాం. వీళ్ళందరూ మాకు పరిచయం చేయటం, శంకర్రావు గారు, సాంబశివరావు గారు వీళ్ళందరూ, బుజ్జి గారు, ఈ బిట్రావారి రామందిరంలో ఏర్పాటు చేయటం వల్ల ఆ ఏరియాలో అందరికీ ధ్యానం గురించి ఎంతో అద్భుతంగా చేసుకోవడానికి అవకాశం కలిగింది. మేడం గారు
అయిన విషయం, మా మేడం గారు ప్రతి ఆదివారం కంపల్సరీగా మటన్ కానీ చికెన్ కానీ ఏదో ఒకటి తేవాల్సిందే. అది తేకపోతే ఎట్టి పరిస్థితుల్లో నేను పొరపాటున మర్చిపోయి ఇంటికి వచ్చాననుకో, ఏది మాంసం బజార్కి వెళ్ళి ఏం తేలేదేంటి మాంసం నువ్వు, మా తేవాలి చికెన్ మటన్ ఏదో ఒకటి తేవాలి కదా ఆదివారం, ఏం తేకుండా వచ్చావేంటంట. నేను పొరపాటున మర్చిపోయి వెళ్తే, అలాంటిది ఆదివారం వస్తే కంపల్సరీగా మన బజార్కి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకోవాల్సిందే, అంతే. ఆ రోజు తేపోతే ఊరుకోరు. అట్లా తిరిగి కూడా వెళ్ళి తెచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది ధ్యానంలోకి వెళ్ళినాక ఇప్పుడు మాంసం అంటే వద్దంటున్నారు. ఆదివారం వస్తే పొరపాటు నువ్వు మాంసం తేవద్దు అంటున్నారు. నువ్వు తెస్తే మాత్రం బయటపడేస్తాను, తీసుకురావద్దు అంటున్నారు. ఇదివరకు తేంద ఊరుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు తెస్తే ఒకళ్ళు పొరపాటు తెచ్చాను బయటపడేస్తానంటున్నారు. అసలు అంత మార్పు వచ్చింది మా మిస్సెస్లో. అసలు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆదివారం వస్తే నాకు ప్రశాంతంగా ఉంది, ఏవి తేవక్కర్లేదు, శుభ్రంగా ఏ కూరగాయలు వండుకుంటున్నారు, హాయిగా ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంతటి మార్పు తెచ్చిన బ్రహ్మర్షి పత్రి ధ్యానానికి ఎన్ని చెప్పినా తక్కువేను. అంతటి అద్భుతమైన శక్తి ధ్యాన శక్తిలో ఉంది. ఈ కాట్రగడ్డ బాబురావు గారికి ప్రతి రామనాథం ఆశ్రమంలో మేము ప్రతిసారి కలుస్తూ ఉంటాం. బాబురావు గారు అన్ని కార్యక్రమాలకు ఎప్పుడు వస్తూ ఉంటారు. బాబురావు గారు ఆ రామనాథం కార్యక్రమం ఆశ్రమంలో ఏది జరిగినా వస్తుంటారు. పెద్దవారు, అంత పెద్దవారు, 86 సంవత్సరాల వయసు ఉన్నవారు ధ్యానం గురించి అంత ఇక్కడి నుంచి పనిగొట్టుకుని అక్కడికి వచ్చి ప్రతి వారం ఏ కార్యక్రమం జరిగినా అనాథాశ్రమంలో వస్తుంటారు. నాకు ఎప్పుడు కలుస్తూనే ఉంటారు. 86 సంవత్సరాల వయసులో ఆయన ధ్యానం గురించి ఇక్కడి నుంచి అన్ని ఊళ్ళు తిరుగుతున్నారంటే అసలు ఆయన శక్తికి మనం ఎంత చెప్పినా తక్కువే. ఆ మహానుభావుడి గురించి, కాట్రగడ్డ బాబురావు గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ వయసులో ఇలా చేస్తున్నారంటే అసలు చాలా లక్ష్మణ స్వామికి ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించి ధ్యానశక్తిని ఇంకా విస్తృతం చేయాలని ఆయన కోరుకుంటున్నాను. ఆత్మ ప్రణామాలండి. ధ్యానం అంటే ఏదో చిన్న చిన్న లాభాలే ఉంటాయి, ఆరోగ్యం కోసమే ధ్యానం అనుకుని నేను ఈ ధ్యానం మొదలుపెట్టడం జరిగింది. కానీ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఆరోగ్యం కోసం ధ్యానం అనేది చాలా చిన్న విషయం అనేది తెలుసుకోవటం జరిగింది. తర్వాత పత్రికారు ఏవైతే చెప్పారో అవన్నీ సాధ్యమైనంత వరకు ఆచరించడానికి మేము ప్రయత్నించాం. దానిలో భాగంగానే శాకాహారం అనేది విస్తృతంగా ప్రచారం చేయటం జరిగింది. ఇప్పట్లో ఉన్నటువంటి బుక్స్ కానీ, మాస్టర్స్ కానీ, లిటరేచర్ కానీ అప్పుడు చాలా తక్కువ ఉండేదండి. కాకపోతే ఉన్న మాస్టర్స్ తోటే మేము ఎక్కువ కనెక్షన్లో ఉంటూ సీనియర్స్ ఆదోని పిరమిడ్ మాస్టర్ల ద్వారా మేము ఈ ధ్యానంలోకి రావటం జరిగింది 2002. ఇంకా అప్పటి నుంచి కూడా నిరంతరం ధ్యాన ప్రచారం అనేది మా ఓపిక ఉన్నంత వరకు తన్ మన్ ధన్ అనేది వెచ్చించడం జరిగింది. ఇంకా ఇవాళ రిటైర్డ్ లైఫ్ మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. ఈ ధ్యానానికి బాబురావు గారు మాకు ఈ ధ్యానంలో పరిచయం అయిన తర్వాత ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా మా వారిని పిలవటం, ఆ కార్యక్రమాలన్నీ 1 డే వర్క్షాపులు కానీ అవి కానీ విస్తృతంగా పెట్టడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జరిగింది కానీ భాస్కర్ అప్పుడే క్లాసులు చెప్పేవాళ్ళు. మేము క్లాసులు ఏర్పాటు చేసి భాస్కర్ని పిలిచి ఆ క్లాసులు ఏర్పాటు చేసుకొని వారి సందేశాలు ఇప్పించేవాళ్ళం, ధ్యానం నేర్పించేవాళ్ళం. మరి భాస్కర్ గారి సందేశం. మా అభివందనం. మేము ధ్యానంలోకి వచ్చి సుమారుగా 24 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా శంకర్రావు గారి ఆధ్వర్యంలోనూ మరి బాబురావు గారి ఆధ్వర్యంలోనూ నేను చాలాసార్లు ఇక్కడికి రావటం, క్లాసులు చెప్పడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా బాబురావు గారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకన్నా వయసులో పెద్దవారు, పైగా ధ్యానంలో కూడా మంచి అనుభవాలు సంపాదించి ఉన్నారు. ఆయన ద్వారా ఆయన పుట్టిన ఊరికే ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించడం మనం చాలా ఆనందించవలసిన విషయం. మరి పత్రికారు నిష్క్రమించిన తరువాత కూడా ఇంత కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ మనం ఇట్లా చేసుకోగలుగుతున్నామంటే ఆ గురువుగారి ఆశీర్వచనం మనందరి మీద ఉందని నేను భావిస్తున్నాను. మరి ఈ గ్రామంలో మరి 4 సంవత్సరాలు కంటిన్యూస్గా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నడపడం అంటే అంత తేలికైన విషయం కాదు. మరి మిత్రుల సహకారంతోనూ, మరి మాస్టర్స్ యొక్క సహకారంతోనూ మీరందరూ కూడా ధ్యానము మాత్రమే కాదండి,
ధ్యానముతో పాటుగా పత్రిగారు చెప్పిన విషయాలని సాధనలో పెట్టుకొని పత్రిగారి మార్గంలో మీరు సదా నడుచుకొని ఈ భూమాతకు ఈ యొక్క విశ్వానికి మీ యొక్క సేవలను అందించాలని కోరుకుంటూ ధన్యవాదములు. థ్యాంక్ యూ మాస్టర్స్. కృష్ణారావు గారు రావాలండి. సీత గారు. దేనికి వచ్చామంటే మా మేడం గారికి అనారోగ్య సమస్య వల్ల డాక్టర్ల చుట్టూ తిరిగాం. ఎంత అనారోగ్యం అంటే అది డాక్టర్ల వల్ల కూడా కాని సమస్యలు అన్నమాట. అలాంటి సమస్యల్ని మా బ్రదర్ చెప్పాడు, జక్కరాఘరావు పిరమిడ్కి వెళ్తాడు ఆయన చెప్పాడు అనమాట మాకు. అరే ఏంట్రా అమ్మాయి ఎలా ఉందంటే, ఏముందన్నా 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము, మందులు డాక్టర్ల వల్ల కావట్లేదు ఆ జబ్బులు తగ్గించడానికంటే. ఆయన అప్పుడు అన్నాడు, ఉచితంగా ధ్యానం నేర్పుతారా జక్కరాఘర పిరమిడ్లో, ఆదివారం క్లాసులు జరుగుతాయి, అక్కడ తీసుకురా తగ్గిపోద్ది అన్నాడు. ఉచితంగా అంటున్నాడు, ధ్యానం చేస్తే తగ్గిపోద్ది అంటున్నాడని అదొకటే నా మైండ్లోకి వచ్చింది. ఈ డాక్టర్ల వల్ల కానీ జబ్బులు ధ్యానం చేస్తే ఎట్లా తగ్గిపోద్దని అనుమానం లేదు, కానీ విశ్వసించాను, నమ్మాను. ఏమంటే మనం వెళ్దామన్నాం, అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి. కొంచెం అయిన తర్వాత వినాయకుడు పండుగ రోజు పూజ చేసుకుంది వినాయక చవితికి. ఇక సాయంత్రం తీసుకెళ్ళి జక్కరావు గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు, ఏం లేదు తగ్గిపోద్దమ్మా, ధ్యానం చేసుకోమన్నాడు. అలా ధ్యానంలోకి వచ్చాము. ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక 15-20 రోజుల్లో కొంచెం మార్పు వచ్చింది. తర్వాత ఒక 20 రోజులు, ఇంకొక 20 రోజులు గడిచిన తర్వాత జీసస్ క్రైస్ట్ వచ్చి ఆమెని స్వస్థపరిచాడు. ఈయన పక్కనే కూర్చొని గంట సేపు ధ్యానం చేసి ఇంకో 10 నిమిషాల్లో ఓకే అంటారనగా ఆయన ఎదరికి నీకేం కాదు అంటూ ఆశీర్వదించి వెళ్తా బాయ్ చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ రోజు నుంచి ఆ ట్యాబ్లెట్లు కూడా వేసుకోబుద్ధి కావట్లేదు అంది. సరే కాదు డాక్టర్ వీళ్ళేమని చెబుతున్నారు, జక్కరాఘరాలు ఒకవేళ మీరు ట్యాబ్లెట్లు ఏదన్నా వాడుతునేటప్పుడు మీకు వాడాలని పెంచకపోతే డాక్టర్ని సంప్రదించి మీరు మందులు తగ్గించుకోవాలి, కానీ డైరెక్ట్గా ఆపకూడదని చెప్పాడు. అప్పుడు వాళ్ళని అడిగాం, సార్ ఇట్లా అంట యేసుక్రీస్తు వచ్చాడంట, ఏదో ఆశీర్వదించాడంట, ఆ సమస్యలు పోయినాయంట, ఆమెకి మందులు తినాలని పెట్టలేదంట. అంటే అప్పుడు ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెక్ చేయించుకోండి, ఆయన ఏది చెబితే చేయండి అన్నాడు. అక్కడికి వెళ్ళి సాయంత్రం పూట తీసుకెళ్ళి చెక్ చేయించి ఆయన్ని చూసి, అసలు నీకు ఇంత మార్పు వచ్చింది ఏంటమ్మా నీలో, నీకు ట్యాబ్లెట్లు అక్కర్లేదు అని ఈయన చెప్పింది. నెల నుంచి ధ్యానం చేస్తున్నానండి అంటే, అదే కావాలి నీకు, ధ్యానం ద్వారా నీకు హీల్ అయింది, ఇబ్బంది లేదు, ఈ మందులు రిటర్న్ ఇచ్చేయండి మాకు, నేను 3 ట్యాబ్లెట్లు ఇస్తాను, పవర్ తక్కువే, అవి అవసరమైతే వేసుకో లేకపోతే లేదన్నాడు. అదే ఆ ట్యాబ్లెట్లన్నీ 9 ట్యాబ్లెట్లు పొద్దున పూట సాయంత్రం 9, మధ్యాహ్నం 6 ట్యాబ్లెట్లు వాడేవన్నీ తీసేసి ఆ 3 ట్యాబ్లెట్లే దగ్గర పెట్టుకుంది. అది కూడా కంటిన్యూ వాడదాం, ఎప్పుడన్నా ఇబ్బంది అయ్యి ధ్యానం చేయకపోతేనే ఇబ్బంది అయితేనే వాడుతుంది, లేకపోతే వాడదనమాట. అలాంటి స్థితి నుంచి 2006లో జరిగినాయి. తర్వాత అక్కడి నుంచి మేము ధ్యాన ప్రచారాన్ని నమ్ముకుంటూ మేము పిరమిడ్ కట్టి మేము ధ్యాన ప్రచారం చేస్తున్నాం. మా పిరమిడ్కి 40-50 మంది వస్తారు. మేము మంచి ప్రోగ్రాంలు చేస్తాము, అన్నదానాలు చేస్తాం. ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ నా పక్కన ఇప్పుడు 12 మంది వచ్చారు ఇక్కడికి. ఈరోజు నేను ఎక్కడన్నా క్లాస్ ఉందంటే చాలు అందరూ తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడికే అన్ని ప్రాంతాలకి క్లాసులు చెప్పడానికి వెళ్తూ ఉంటాము. మా మేడం గారు సేవ చేస్తూ ఉంటుంది, వంటలు అయ్యి ప్రకృతికి సరెండర్ అయిపోయిందని. ఇంత ముందు పూజలు పునస్కారాలు చేసేది, పూజలు కూడా లేవు. ఇప్పుడు ప్రకృతి మాత్రమే చెప్పారంట, పూజలు చేయొద్దు నువ్వు సేవ చేయమని. ఆ సేవలో నిమగ్నమయ్యి ఇప్పుడు సేవ చేసుకుంటున్నాం. ఇది ఈ బాబురావు గారు ఇంతవరకు నన్ను క్లాసు కూడా ఆరోగ్యరీత్యా వచ్చానండి. ఆరోగ్యంగా ఉన్నాను. ఇక పిరమిడ్ కట్టాలి, నా చుట్టుపక్కల వాళ్ళకు కూడా నేను ధ్యానం నేర్పించాలి అన్న ఉద్దేశంతో పిరమిడ్ కట్టి ధ్యాన ప్రసారము చేస్తున్నామండి. ఇదే ఇంకెంతకంటే ఏం చెప్పలేను ఈసారి. ఓకే, థ్యాంక్ యూ అండి. అది
ఎట్లా అంటే మా కోడలికి ఒక 7-8 సంవత్సరాల నుంచి ఇంకా పిల్లలు పుట్టలే. నాకు ధ్యానంలో కలుగుతారని వచ్చింది. అది ఇంకా ఎందుకని నాకు రాలా నేను అని చెప్పేసి పిరమిడ్లోకి వెళ్ళి, సరే సారు ఏదో ఒకటి సేవ చెయ్యాలి అని చెప్పని అంటున్నారు కదా, నేనైతే వంట చేయటం నాకు చేతయింది, ఎవరికైనా సరే మన పిరమిడ్ మాస్టర్లు ఎవరన్నా సాయం కావాలంటే వెళ్ళి వాళ్ళకి వంట చేద్దాము అని చెప్పి నేను పిరమిడ్లో నేను ఇలాంటి సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నాకైతే మా కోడలికి సంతానం ఇవ్వాలని మా పిరమిడ్లోనే నుంచొని అడిగాను అనమాట. అడిగిన 1 నెలకే స్పిరిచువల్ ట్యాబ్లెట్ వాళ్ళు ఇట్లా 11 రోజులు మానస సరోవరంలో క్లాసు పెడుతున్నామని చెప్పేసి ఎవరన్నా రావచ్చు అని అన్నారు. ఆ క్లాస్కి నేను మా వారు ఇద్దరం వెళ్దామని లక్ష్మీ మేడం గారికి ఫోన్ చేసి, మేడం మా ఇద్దరి పేర్లు కూడా రాయించుకోండి అని అన్నా. అంటే అప్పుడు ఆ మేడం గారు, మేడం అన్నీ ఆవిడ కొంచెం తెలిసిన ఆవిడే, సోషల్గా ఉంటుంది, అన్నీ కుదిరినాయి కానీ మేడం ఒక్క వంట వాళ్ళే కుదరతలేదు మేడం అన్నారు. అట్లయితే ఎంతమంది ఉంటారు మేడం అన్నా. 50-60 మంది అన్నారు. అలా అయితే ఎవరన్నా కట్ చేసి ఇస్తే నేనైతే వండగలను మేడం అని చెప్పి అన్నా. అట్లయితే మీకోసమే ఆగి ఉంటుందండి, శాకాహారులు ఎక్కడా దొరకటం లేదు అని అన్నారు. ఓకే మేడం నేను చేస్తానన్నా. అలా చేయడం స్టార్ట్ ఇంకా అదే ఫస్ట్ టైం వెళ్ళాను. ఆ 11 రోజులు అందరూ అద్భుతంగా ఉందన్నారు. ఈలోగా నేను ఆ సేవ చేస్తూ ఉండగానే మా కోడళ్ళు ఫోన్ చేసి, అత్తయ్య నేను కన్సీవ్ అయ్యానని చెప్పి నాకు చెప్పింది. ఇంక ఇది నా లక్ష్యం. అయితే నేను ఇలాంటి దానికోసమే ఇప్పుడు ఆ అమ్మాయి నా ఇలాంటి నేను చేయడానికే అమ్మాయి వేసి ఉందేమో అనేసి ఇంక నిర్ణయించుకొని ఎవరు ఫోన్ చేసినా వెళ్ళి వాళ్ళకి స్వస్థంగా నేను ఊరికే చేసి వచ్చేస్తుంటాను వంట. అట్లా నాకు చేతనైంది. అంతకుముందు నేను ధ్యానంలోకి రాకముందు మా పిల్లలకి మాకు వండుతానికే నేను ఇబ్బంది పడేదాన్ని. అలాంటిది మా పిరమిడ్ కట్టిన తర్వాత 1 సంవత్సరం వంట క్యాటరింగే తెప్పించి పెట్టాం. 2వ సంవత్సరం వచ్చేటికి మా పిరమిడ్ 13 లక్షలు అయిందండి, పెద్ద పిరమిడ్. అది అప్పులు చేసి 1,00,000 రూపాయలు పట్టుకొని దిగితే అది 13 లక్షలు అయింది. అప్పులు చేసి దిగామన్నమాట. అయితే ఇంకా మా పిల్లలు అన్నారు, అమ్మ ఫస్ట్ సంవత్సరం అంటే వార్షికోత్సవం చేసావులే, ఇంకొద్దులే అమ్మ మనమే అప్పుల్లో ఉన్నాం కదా అన్నారు. నాకైతే ఇష్టం లేదు. పిరమిడ్లో ఏదైనా సరే వార్షికోత్సవానికి భోజనం పెట్టాలని. అప్పుడు మా పెద్ద కోడలు అన్న, అమ్మాయి మన ఇద్దరం కలిసి చేద్దాము, నాకు సాయం చేయని అంటే ఓకే అత్తయ్య అంది. ఇంక తను కట్ చేసేస్తుంటే నేను వండే. అలా తింటాం పిరమిడ్కి వచ్చి ఇంక వచ్చిన మాస్టర్లు అందరూ అబ్బా చాలా బాగున్నాయండి, బాగా చేశారు అన్నారు. ఇంకా అప్పుడు నేను నిర్ణయించుకున్నాను అనమాట, నలుగురికి చేయటానికే నేను ఎవరన్నా ఇంకొక మనిషి వస్తే ఇసుక్కునేదాన్ని, అలాంటిది నా ఈ అనారోగ్యమే కానీ ఈ పిరమిడ్డే కానీ ఇవన్నీ ఇలా సేవకు వచ్చినాయి కావాలి అని ఆ రోజు నుంచి నేను నిర్ణయించుకొని ఇంకా వంటలు చేయటం నిర్ణయించుకున్నాను అనమాట. అది ప్రకృతి నాకు ఇచ్చిన వరం. ఆ పత్రి సార్ నన్ను దీవించిన ఆయన ఆశీస్సులతో నేను చేస్తున్నా. ఎక్కడ చేసినా అంత అద్భుతంగా ఉందనే అంటారనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు ఎక్కువ మాట్లాడుతున్న చేత కాదు, అయినా చెప్పగలిగాను. థ్యాంక్ యూ అండి. ఎక్కువే చెప్పారు మీరు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆవిడ వంట చేయటం రాదని చెప్పేసి అందరికీ వంట చేసి పెట్టింది బాగా. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరన్నా ఒక మనిషిని మన ఇంటికి తీసుకెళ్ళాలంటేనే పర్మిషన్ తీసుకోవాలి. ఎస్ఆర్ను అవునా కాదా? అలాంటిది మరి మానస సరోవరంలో వంట చేయడానికి 200-250 మంది వస్తున్నారు వంట చేయటానికి. మరి వంటోళ్ళు లేరు. ఎలా అంటే నేను చేస్తానని చెప్పేసి మేడం గారు వచ్చి మాట ప్రకారం ప్రతి వారం వచ్చి అక్కడ మానస సరోవరంలో 200-250 మందికి మరి అన్నప్రసాదం తయారు చేస్తున్నారు. మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. మనం దాచుకుంటే దోచుకోబడుతుంది, చేసుకుంటే ఫలితం వస్తుంది. ఎక్కడ కూడా మనం ఒళ్ళు దాచుకోకుండా, మనం డబ్బు దాచుకోకుండా, మనకి డబ్బు ఉంటే డబ్బుని పంచాలి, అట్లాగే మన దగ్గర శక్తి ఉంటే శక్తిని పంచాలి, జ్ఞానం ఉంటే జ్ఞానాన్ని పంచాలి, ధ్యానం ఉంటే ధ్యానాన్ని పంచాలి. ఏది ఉంటే దాన్ని మనం కొద్దిగా పంచినప్పుడు మాత్రమే మనలో ఎదుగుదల వస్తుంది అని నిరూపించినటువంటి దంపతులే కృష్ణారావు గారు, సీత గారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఇంకా మన 2-3కి మనం సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. లత ఉన్నటువంటి రుద్రేశ్వర భవాని రుద్రేశ్వర స్వామివారికి పాదాబంధములు, అలాగే
జ్ఞానతత్వ శంకర్రావు గారు, మిగిలినటువంటి సీనియర్ పిల్లల మాస్టర్స్ అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి నన్ను ఆశీర్వదించిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరిగిందంటే మీ అందరి యొక్క సహకారం, తోడ్పాటు ఉండడం వల్ల జరిగింది. మీ అందరి యొక్క సహకారాన్ని నేను మర్చిపోలేను. ధ్యానం గురించి నేను ఈ ధ్యానంలోకి 2019 సెప్టెంబర్ 30వ తారీఖున చేరినాను. తొలిసారిగా పత్రిక గారిని దక్కా రాఘవరావు గారి ఇంట్లో కలిసి ఒక అరగంట సేపు ఏకాంతంగా మాట్లాడే అవకాశం ముఖర్జీ గారు కల్పించారు. అందుకు ముఖర్జీ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పత్రిక గారు మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఏమిటంటే, నువ్వు ధ్యానంలోకి వచ్చి ఎన్ని రోజులైంది బాబు అన్నారు. నేను మిడిమిడి గుడ్లు తిరుగుతున్నటువంటి పసిబాలుని, నా ధ్యాన వయసు 29 రోజులు మాత్రమే అన్నాను. అప్పుడు వారు దగ్గరికి పిలిచి ఆలింగనం చేసుకొని అలా కూర్చోబెట్టుకున్నారు దగ్గరే. తర్వాత మళ్ళీ కలుద్దామన్నారు, కానీ కలిసే అవకాశం లేకుండా పోయింది. కానీ వారి యొక్క సేవా కార్యక్రమాలు, వారు చేసిన ధ్యాన జ్ఞానాలన్నీ కూడా పరిశీలిస్తూ, వారు ఉన్నటువంటి తర్వాత 3 సంవత్సరాలు కూడా వారిని అనుసరిస్తూ, వారితో పాటు ఋషికేశ్వర కళారెడ్డి గారిని కలిసినప్పటి నుంచి కళారెడ్డి గారిని ఒక గురువుగా భావించి వారి అడుగుతో నడుస్తూ ఇంతవరకు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాల యొక్క వివరాలు తర్వాత మాట్లాడతాను, ధ్యానంతో మాట్లాడిన తర్వాత వివరంగాను. ధ్యానం ద్వారా మీరు ఏం పొందారు? పుస్తకం రాశారా చెప్పండి. రికార్డు. గురువుగారి ఆదేశం ప్రకారంగా నా జీవిత అనుభవాల గురించి ఒక పుస్తకం రాయమంటే నేనెవరు అనే గ్రంథం ఒకటి రాయడం జరిగింది. దానిలో నా చిన్నతనం నుంచి జరిగిన కార్యక్రమాలు, ఉద్యోగపరంగా వచ్చిన అనుభవాలు, ఉద్యోగంలో చేసిన పనులు, తర్వాత కుటుంబపరంగా ఉన్నటువంటివి, కుటుంబపరమైన సమస్య ఎలా ఎదుర్కొన్నాం, ఎలా పరిష్కరించుకున్నాం అనేటిని కూడా వివరంగా రాశాను. తర్వాత ధ్యానం గురించి రాసేటప్పుడు కొద్దిగా రాయడం జరిగింది. కారణం ఏంటంటే, నాకు అప్పుడు 85 సంవత్సరాల వయసులో నా ధ్యాన జీవితం కేవలం 4 సంవత్సరాలు అవడం వలన ఎక్కువ కార్యక్రమాలు చేయలేకపోయాను. కానీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, నేను ధ్యానంలోకి రాకపోవడమే ధ్యానం యొక్క అనుభవం. ఒక ధ్యానం ఎలా జీవిస్తాడో అలాగే జీవించాను. నేను చేసిన సేవ వలన బాబా సత్యసాయిబాబా గారు నన్ను ఆశీర్వదించారు. వారు నేను ఎప్పుడు చూడలేదు, వారు జీవించుండగానే పుట్టపర్తి కూడా పోలేదు. అలాగే సిద్ధి సాయిబాబా గారు వచ్చి నన్ను ఆశీర్వదించి ఆఫీస్కి వచ్చి నువ్వు సిరిది వచ్చి దర్శనం చేసుకోమని చెప్పారు. వారిని కూడా అంత పూర్వం ఎప్పుడు నమస్కారాలు చేసుకోలేదు, పూజలు చేయలేదు. మూడవది, ఆంజనేయ స్వామి యొక్క చాలీసా చదువుతూ ఉంటే వారు ప్రత్యక్షం వెళ్ళారు. భగవద్గీత జనవరి 26, 1996 ఏకాదశి అధ్యాయం చదివి పడుకుంటే 1:30కి 4 గంటల సమయం తెల్లవారుదామున కృష్ణ భగవానుడు ఎదురుగా వచ్చి దర్శనం తెలిపారు. ఈ విధంగా నాకు దైవ దర్శనాలు నా దగ్గరికి వచ్చి కలిగినందుకు నేను సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను.
కార్యక్రమం. రేపు అక్కడ రాధా మేడం గారు ఏలూరు నుంచి వస్తున్నారు. అందరూ కూడా తప్పనిసరిగా రావాలి. గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ ఆవిడ క్లాస్ చాలా బాగుంటుంది. అందరూ కూడా రేపు 10 గంటలకల్లా మానస సరోవర్ ధ్యానాశ్రమానికి రావాలి. అది మా రోజువారీ జరిగే ప్రతి ఆదివారం జరిగే హ్యాపీ సండే కార్యక్రమం అది. మరి నెక్స్ట్ మనకి ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ఆగస్టు నెలలో 22 నుంచి 28 వరకు తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 జరుగుతూ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా తిరుపతి రావాల్సిందిగా స్వాగతం సుస్వాగతం చెప్తా ఉన్నాం. పిఎంసి ద్వారా మనం నిర్వహిస్తూ ఉన్నాము. మహతి ఆడిటోరియం, తిరుపతిలో ఉన్నటువంటి మహతి ఆడిటోరియంలో ప్రతిరోజు 6 గంటల ధ్యానం ఉంటుంది. ఉదయం 3 గంటల ధ్యానం, సాయంత్రం 2 గంటల ధ్యానం, రాత్రి 1 గంట ధ్యానం, 6 గంటల ధ్యానం. ఎక్కువగా మనం వేలాది మందితో బాగా ధ్యానం చేయాలని ఎవరికైతే కోరుకుందో వారందరూ కూడా 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు అక్కడ ఉచిత వసతి ఉంటుంది. మీకైనా అవకాశం ఉంటే పెయిడ్ వసతి తీసుకోవచ్చు. అట్లా భోజనాలన్నీ ఫ్రీగా ఉంటాయి. మరి 10,000 మందితో సామూహిక ధ్యానం జరిగిద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన యజ్ఞానికి రావాల్సిందిగా పిఎంసి ఛానల్ తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తా ఉన్నా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. జై హో ధ్యాన మహాయజ్ఞం, జై హో ఉంది. అది పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మహాసమాధి అయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి కర్తాల్లో దాన్ని శక్తి స్థలని నామకరణం చేయటం జరిగింది. పత్రిజీ మహాసమాధి జరిగింది. ఆ పత్రిజీ శక్తి స్థలని అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా ఎట్లయితే ఇప్పుడు షిరిడీలో సాయిబాబా మందిరం ఎలా అయితే ఉందో అట్లాగే రాఘవేంద్ర స్వామి, గురు రాఘవేంద్ర స్వామి మహాసమాధి ఎలా అయితే ఉందో పత్రిజీ మహాసమాధి దగ్గర స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ అంటే ప్రపంచం మొత్తం అక్కడికి వచ్చి ధ్యానము అనే దాన్ని చూడటం కోసం పత్రిజీ ఎలా ప్రపంచవ్యాప్తంగా ధ్యానం చేశారో దాన్ని అందరికీ తెలియజేయటం కోసం స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ అనే కార్యక్రమం అక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఆ కార్యక్రమంలో ఒక 100 అడుగులు హైట్లో పత్రిజీ విగ్రహాన్ని మనం అక్కడ పెట్టబోతా ఉన్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యానం అనగానే పత్రిజీ అనగానే ఏం కనపడాలి? కైలాసపురి కర్తాల్లో ఉన్నటువంటి స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ కనపడాలి. కాబట్టి అక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా అక్కడికి ఆ సమాధి దగ్గరికి వచ్చి అక్కడ మెడిటేషన్ చేయాలి. అక్కడ ఉచిత వసతి ఉంటుంది, ఉచిత భోజనం ఉంటుంది. మీకు సౌకర్యవంతమైనటువంటి రూములు కావాలన్నా కూడా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు కైలాసపురి వెళ్ళి ఆ కర్తాల్లో పత్రిజీ యొక్క మహాసమాధి దగ్గర ధ్యానం చేయాలి. ఎందుకు యోగుల సమాధుల దగ్గర ధ్యానం చేయాలి అంటే మనందరికీ తెలుసు, మామూలుగా మనిషి ఏమేం చేస్తాడంటే తను అప్పటి వరకు సంపాదించినటువంటి శక్తిని అంతా కూడా జ్ఞానాన్ని అంతా కూడా తను తీసుకొని వెళ్ళిపోతాడు, శరీరాన్ని మాత్రమే వదిలి. కానీ ఎవరైతే అవతార పురుషులు లోక కళ్యాణం కోసం ఈ భూమి మీదకి వచ్చారో వాళ్ళు సాధించినటువంటి శక్తి చైతన్య జ్ఞానాలంతటినీ కూడా వారి శరీరంలో వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే లోక కళ్యాణం కోసం. ఎవరైతే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి మనం అక్కడ ధ్యానం చేస్తామో అప్పుడు ఆ శక్తి చైతన్యం జ్ఞానం మనందరికీ విస్తరించి మనకు ఆ జ్ఞానం వస్తుంది. అంతేకాకుండా కైలాసపురిలో శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ అయినటువంటి 180 సైజు కలిగినటువంటి మహేశ్వర మహాపిరమిడ్లో మనం ధ్యానం చేయొచ్చు. మొన్నే పత్రిజీ మహాసమాధి జరిగిన జూలై 24వ తారీఖు మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఊరిన కొద్దిసేపు పిరమిడ్లోకి వెళ్ళి చూసి వద్దామని చెప్పేసి టిఫిన్ చేసి 10 గంటలకు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాం. లేచేసరికి 2 గంటలైంది. అంటే 4 గంటలు ఏకదాటిగా ధ్యానం చేసాం. మేము ఏదో ధ్యానం గంటలు కూర్చోవాలని వెళ్ళలేదు, క్యాజువల్గా వెళ్ళి కూర్చున్నాం అంతే. కానీ 4 గంటలు ధ్యానం చేయగలిగాం. అదే మనం ఇంకా సంకల్పం చేసుకొని మనం బాగా ధ్యానం చేయాలని కానీ మనం దానిలోకి వెళ్తే 24 గంటల ధ్యానం కూడా మనం చేయొచ్చు. ఆ 24 గంటలు 20 నిమిషాలలాగా అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా కైలాసపురి రావాలి, కర్తాల్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క ధ్యానంలో పాల్గొనాలి. అది నిరంతరం. ఎప్పుడు రావాలండి అంటే ఎప్పుడైనా రావచ్చు. 24 గంటల్లో 365 రోజులు ఎప్పుడు వచ్చినా అక్కడ మీకు వసతి ఇవ్వబడుతుంది, ఉచితంగా భోజనాలు ఇవ్వబడతాయి. మీరు అక్కడ పిరమిడ్లో కానీ సమాధి దగ్గర కానీ ధ్యానం చేసుకోవచ్చు. అలాగే అక్కడ వర్క్షాప్స్ జరుగుతూ ఉంటాయి. ఆ వర్క్షాపుల్లో కూడా ఫ్రీగా
పాల్గొనవచ్చు. ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇంకొద్ది సౌకర్యవంతంగా ఉండాలనుకుంటే డార్మేటరీస్ ఉన్నాయి. అట్లా ఇంకా సౌకర్యవంతంగా ఉండాలనుకుంటే రూమ్స్ కూడా ఉన్నాయి. ఆ వాటికైతే పే చేయాలి. కాబట్టి మీరందరూ కూడా అక్కడికి రావాలని చెప్పేసి, ఆ శక్తి చైతన్య జ్ఞానాలు పొందాలని, మీరందరూ జీవన ముక్తులు కావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతా ఉన్నా. ధన్యవాదాలు.